అట్లాగే ఉంటుంది. అదే సౌత్ ఆఫ్రికన్స్ కూడా మీరు ఎబీ డివిలియర్స్ తీసుకోండి, ఆర్సీబీకి ఆడుతున్నప్పుడు ఏ టీంకి ఆడే కానీ సౌత్ ఆఫ్రికాకి ఆడే కానీ క్వార్టర్ ఫైనల్ వరకు సెమీఫైనల్ వరకు ఎట్లా ఆడతారంటే బ్రిలియంట్గా ఆడతారు, పర్ఫార్మెన్స్ ఎటు ఉండదు. ఒక్కసారి సడన్గా బిగ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఐ థింక్ చేంజెస్ కనబడతాయి వాళ్ళలో. సో దే హ్యావ్ 2 సౌత్ ఆఫ్రికన్స్, 1 ఆస్ట్రేలియన్, 1 టాప్ క్లాస్ ఆస్ట్రేలియన్. అండ్ అభిషేక్ కూడా నేను అనుకుంటాను ఫైనల్లో ఇప్పటివరకు ఆడలేదు ఐపీఎల్లో. అభిషేక్ 2016 కదా లాస్ట్ టైం సన్ రైజర్స్ ఆడింది, అప్పుడు ఇంకా ఎంట్రీ కాలేదు అతను. సో ఐ థింక్ ఫస్ట్ టైం ఫైనల్లో ఆడుతున్నాడు కనుక అతని యొక్క దాని ఏమంటారంటే ఒక గుడ్ విల్ ఒకటే క్యారీ చేసుకోవాలి. గుడ్ విల్ ఏంటంటే ఈస్ ప్లేయింగ్ వెల్ యాక్చువల్లీ ఈ టోర్నమెంట్లో, అదొకటే క్యారీ అవుతుంది. బట్ దెర్ విల్ బి అ బిట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ హిమ్ ఆల్సో డెఫినెట్లీ. ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ వీళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అంతే ఉన్నాయి, ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ అందరికీ కానీ లేదంటే చూసే వాళ్ళందరికీ కానీ. ఈ అభిషేక్ మీద, హెడ్ మీద, ఇద్దరి ఈ బ్యాటింగ్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది కూడా ఉంటుంది, అది కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కదా సార్ మోహన్ గారు? డెఫినెట్లీ. మీరు చెప్పిన నాట్ ఓన్లీ అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి ఆల్సో అండి. If he bats well, he will be one of the very fine batsmen to see. If he perform, అంటే లాస్ట్ టైం ఆయన హరిలో అవుట్ అయ్యిండు, బట్ ఇఫ్ హీ పెర్ఫార్మ్స్ వెల్, అంటే ఈ మ్యాచ్ లో చాలా విమర్శలు కూడా వచ్చాయి పాపం తన మీద. అంటే ఈ మ్యాచ్ తొందరపాటుగా అంటే ఇక్కడ కూల్ మైండెడ్ ఉండాలి. మీరు రాహుల్ త్రిపాఠి చూడండి, ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ బ్యాట్స్మెన్. ఎంత హరి ఉన్నాడంటే ఈ స్కోర్డ్ 30-40 runs in 4-5 overs. యూ హ్యావ్ టు స్టే. ఏ బ్యాట్స్మెన్ సెటిల్ అయిందో ఆ బ్యాట్స్మెన్ సెటిల్ అవ్వాలి. యూ హ్యావ్ టు టేక్ ది అదర్ ప్లేయర్ యాజ్ పార్ట్నర్షిప్తో డెవలప్ చేసుకుని పెద్ద స్కోర్ 30-40 runs చేసింది పెద్దది కాదు. యూ షుడ్ గో ఫర్ 70, 80, 100. You will be a match winner for your own team. Yes. So in that way, I think Sudhir will definitely agree. You must be a match winner. సో అంటే ఒకటి ఏంటంటే మోహన్ సార్ చెప్పినట్టు ఫైనల్ లాంటి మ్యాచెస్లో 2 ఓపెనర్స్లో కోల్కతా కానివ్వండి ఆర్ లేకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్లో ఈ 2 ఓపెనర్స్లో ఎవరైనా కానీ మినిమం 12 overs వరకు ఉండాలండి. 12-15 ఉండగలిగితే ఒక బిగ్ స్కోర్ వస్తుంది మీకు. లేకుంటే స్టార్టింగ్లో మీరు పవర్ ప్లేలో 40-50 runs కొట్టాం, 60 runs కొట్టాం, 2 wickets కోల్పోయినారు, సడన్లీ యూ కమ్ అండర్ ప్రెషర్. But what he said is 12 overs, but I think 6 overs లో మాక్సిమం రన్స్ తీసుకొస్తే ఆ టీమ్ కి అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక బిగ్ స్కోర్ చేయాలంటే ఒక ఓపెనర్ ఉంటే ఏమవుతుందంటే చాలా మంది అలా ట్రై చేసే కదా సార్, బౌండరీస్ ఏమవుతుంది మీరు చూడండి, మీరు T20 లాంటి టోర్నమెంట్లో సడన్ గా ఒక్కసారి ఒక బ్యాటర్ అవుట్ అయిన తర్వాత నెక్స్ట్ బ్యాటర్ పైన ప్రెషర్ అనేది కనబడుతుంది. ఇప్పుడు మొన్న జైస్వాల్ చూసాం, జైస్వాల్ చక్కగా ఆడుతూ అవుట్ అయిన తర్వాత సంజు సామ్సన్ అవుట్ అయిపోయినాడు. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ కోల్పోతుంటారు. సో ఒక ఓపెనర్ 15 overs వరకు ఉన్నట్లయితే ఆల్వేస్ ఆ స్కోర్ డిఫరెన్స్ వేరే ఉంటుంది. 6 overs ఫర్ గుడ్ స్టార్ట్, స్టెబిలిటీ కొరకు. బట్ మీకు ఒక బిగ్ స్కోర్ రావాలి అంటే ఒక 12-15 overs వరకు ఒక ఓపెనర్ ఉంటే అప్పుడు అతనికి 80-90 runs స్కోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. హీ విల్ బి ద మ్యాచ్ అది ఉంటుంది. సో అప్పుడు మీకు మీ టీంకి స్కోర్ ఒక బిగ్ స్కోర్ వస్తుంది. మోహన్ గారు, మెంటార్స్ యొక్క రోల్ ఇందులో ఆల్రెడీ నేను మహావాదిని అడిగేశాను, సుధీర్ మహావాదిని. సో మిమ్మల్ని అడుగుతున్నాను, మెంటార్స్, గంభీర్ గారి మెంటార్షిప్ కోల్కతా నైట్ రైడర్స్కి ఈరోజు ఎలా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది ఒకటి, అండ్ కంపారిటివ్గా మీరు కంపేర్ చేయండి ఎస్ఆర్హెచ్ మెంటార్స్ని కూడా. చూడండి, మెంటర్స్ దే ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. వైటల్ రోల్ ఈజ్ లైక్ a coach or selector or a friend or a person who will motivate you. నువ్వు ఎంత పెద్ద ప్లేయర్ ఉంటే కూడా వాట్ మిస్టేక్స్ యు ఆర్ డూయింగ్, వీళ్ళ రూమ్ మీటింగ్లో ఏమవుతుంది, దే విల్ టాక్, దే విల్ ట్రై టు రెక్టిఫై ద మిస్టేక్స్ done by the player and they will see that you don't repeat again. అది ఏమవుతుంది, ఆ మైండ్లో ఉండిపోతుంది ఆ ప్లేయర్కి. నేను ఈ రన్స్ రాకపోతే నేను సింగిల్స్ తోటి డెవలప్ చేస్తా, ఇట్లా గౌతమ్ గంభీర్ విల్ డెవలప్ హిస్ టీమ్. అట్టనే వీళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ మురళీధర్ని వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు కూడా డెవలప్ చేస్తారు. కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ కౌంట్ అయితే యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇన్ ద గ్రౌండ్. That is very important. ఎంత నీకు నేర్పిస్తే కూడా ది ప్లేయర్ హ్యాస్ టు డెవలప్ ఆన్ హిజ్ ఓన్ ఆన్ ది గ్రౌండ్ అండ్ పెర్ఫార్మ్ వెల్ అండ్ టు ప్రూవ్ దాట్ హీ హ్యాస్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యువర్ మెంటర్. The mentor plays a very important role in team's victory also. They are behind, but they are the people who have guided them to be a match winner. So in that way, I think Sudhir will agree, because why? Because coaches and plays a very important role. Yes. So my father was a coach, A.R. Bhupati and Ibar and all.
they groomed us when we became a selector. దేనికైనా గురువే కదా సార్. No, you select the team who's performing well on the ground, Okay. not by names. ఎస్ నువ్వు పెద్ద పేరు ఉండొచ్చు కానీ పెర్ఫార్మెన్స్ ఉండాలి కదా. సో వీ వన్ ఆఫ్టర్ 50 years. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది మెంటల్. ఆ చిన్న ఫైన్ ట్యూనింగ్ అంటాం కదా, అది చాలా చాలా ఉపయోగపడుతుంది. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ తప్పులు చిన్న చిన్నవి తెలియవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను అప్పుడప్పుడు చిన్న చిన్న పాటలు పాడుతుంటాను. Yes, yes. స్టూడియోలో పాడుతున్నప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, యు ఆర్ ఎ గుడ్ సింగర్. నో ఇట్స్ ఓకే. మల్టీ టాస్కింగ్. సో అయితే ఏమవుతుందంటే, నేను తప్పు చేసేది నాకు ఒక్కొక్కసారి తెలియకపోవచ్చు. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మనల్ని వినేవాళ్ళు, ఇప్పుడు చూసేవాళ్ళు కూడా, ఇప్పుడు చూడండి చెస్ ఆడుతున్నప్పుడు కూడా ఈ మూవ్ రాంగ్ అయింది అని చెప్పి ఎక్కువగా తెలుస్తుంది, చూసే వాళ్ళకి ఎక్కువగా తెలుస్తుంది. సో అందుకని మెంటల్స్ యొక్క రోల్ దట్ ఈస్, ఐ మీన్ దే ఫైన్ ట్యూన్ చిన్న ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటివి వాళ్ళకు కోచింగ్ ఇచ్చే ఛాన్స్ అవసరం లేదు అసలు. బట్ ఆ కోహ్లీకి కూడా ఆ చిన్న ఫైన్ ట్యూనింగ్ అనేది అప్పుడప్పుడు చాలా చాలా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మోహన్ సార్ వరకు తెలుసు, మొన్న ఏమైంది మొన్నటి మ్యాచ్లో క్యాట్మోర్ ఏమైంది, వస్తున్న ఇంగ్లాండ్ ప్లేయరు ఫస్ట్ అసలు యాక్చువల్గా స్ట్రగుల్ అవుతున్నాడు అతను. దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేశారు కెప్టెన్ అసలు యాక్చువల్గా. అతని ఫుట్ మూమెంట్ సరిగ్గా లేదని చెప్పి అతనికి వరుసగా లెగ్ సైడ్ వేసిన బాల్లకు కూడా ఇన్సైడ్ అవుట్ అయ్యి ఆడే షాట్, ఆఫ్ సైడ్ షాట్స్ కొట్టే ప్రయత్నం చేశాడు. సో దాన్ని గమనించి ఇమీడియట్గా అతన్ని ట్రాప్ చేయగలిగారు అసలు. సో అది దట్ ఈస్ ఐ థింక్ ఆ చిన్నగా అక్కడ. మోహన్ గారు, మీకలు ఇద్దరికి కూడా క్వశ్చన్. మనం ఇప్పుడు దాకా వీళ్ళ గురించి మాట్లాడుకోలేదు. ఆయనే వాళ్ళే క్లాసెన్ అండ్ మార్కంలు హైదరాబాద్ SRH టీంలో, వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటారు ప్రీవియస్ మ్యాచెస్లో, ఈ రోజు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు? Klassen is a very good batsman. He performed well. Markham is not doing well. Yeah. So ఆయన ఫెయిల్ అవుతున్నాడు. బట్ ఈజ్ అ వెరీ రెప్యూటెడ్ ప్లేయర్. సో వాళ్ళ కెప్టెన్ అంటే ఇప్పుడు ఆ రెప్యుటేషన్ ఈసారి చాలా మంది విషయాల్లో ఫెయిల్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ కొందరు ప్లేయర్స్ ఎట్లంటే ఫెయిల్ అవుతూనే ఉంటాడు, కానీ అసలు ఫైనల్లో బాగా టైమ్ కమ్స్ హీ విల్ ప్రూవ్. Because they depend upon me. If I don't play well, he'll change the statistics. Yes. And how he was got out. So he will change and try to prove well. See, oka kotta player ki Phillips ki he has not played much, but Markman ki is better because he might prove. He might be a match winner. Okay. Inni matches baga aadle kani ayana paina depend. So our team captain emantudu, we depend upon you. If you play well, we win. సో ఈ రోజు ఆడొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ఛాన్సెస్ ఆర్ దేర్ మార్కమ్, అండ్ యూ హ్యావ్ టు టాక్. ప్లేయర్స్లో ఏమవుతుందంటే యూ హ్యావ్ టు టాక్ విత్ యువర్ కోచెస్, విత్ యువర్ కెప్టెన్, విత్ ఈచ్ అదర్. దట్స్ ఐ యామ్ డూయింగ్. కమ్యూనికేషన్ ప్లేస్ ఎ కీ రోల్ కదా. కొలాబరేషన్, కమ్యూనికేషన్ చాలా కమ్యూనికేషన్ నాట్ ఓన్లీ ఇన్ క్రికెట్ సార్, ఎవ్రీవేర్. అవును. If suppose if I do wrong, I ask Sudhir also. There's nothing. And if Sudhir says no, you do like that,